సంగం మండల కేంద్రమైన స్థానిక పోలీస్ స్టేషన్ నందు మీడియా సమావేశం నిర్వహించిన ఎస్ఐ నాగార్జున రెడ్డి పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందని చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని సూచించారు. కౌంటింగ్ రోజున ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని తెలిపారు. బాణసంచాలు కాల్చినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాయకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. వచ్చే నెల 6వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి రేపు వచ్చే నెల 4వ తారీఖు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను ఎలక్షన్ కమిషన్ వచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి విజయోత్సవ కార్యక్రమాలు చేయడానికి లేదని చెప్పేసి మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. విజయోత్సవ కార్యక్రమాలు అంటే టపాసులు, బాణసంచా పేల్చడం, రంగులు చల్లుకోవడం, అదేవిధంగా ర్యాలీలు చేయడం, ఇటువంటివన్నీ చేయడానికి లేదు. అదేవిధంగా మన ఆత్మకూరు డిఎస్పీ గారు ఈ సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి సమావేశాలు పెట్టాలన్నా, మీటింగ్లు పెట్టుకోవాలన్నా, ర్యాలీలు పెట్టుకోవాలన్నా, ఊరేగింపులు, మైకు ఉపయోగించుకోవాలన్నా కూడా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి పర్మిషన్ లేకుండా ఎవరు చేయడానికి లేదని చెప్పేసి మండల ప్రజలందరికీ తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ సందర్భంగా అక్కడక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాటి అల్లాపాలను తగ్గించేందుకు గాను ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సూచనల మేరకు అన్ని గ్రామాల్లో తిరిగి వాళ్ళకి ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను వాళ్ళందరికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి లేదు, రూల్స్ పాటించాలి. బాణసంచా అమ్మడం, కొనడం నిషేధం. ఎటువంటి స్టోరేజ్ పాయింట్లు కూడా మన దగ్గర లేవు కాబట్టి ఉన్న చోట్లంతా చెక్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ ఎలక్షన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నియమాలను పాటిస్తూ పూర్తిగా ప్రజలకు సహకరించాలని చెప్పి పోలీసులకు సహకరించాలని చెప్పేసి తెలియజేస్తాము.